అభ్యర్థులు. ఓకే, దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి. చెప్పండి దత్తాత్రేయ, ఏంటి మీ ఒపీనియన్ ఏంటిది? ఈ నోటిఫికేషన్ గ్రూప్ 2 సంబంధించి అయితే మీ హయాంలో జరిగిందే, బీఆర్ఎస్ హయాంలోదే. నమస్కారం, గుడ్ ఈవినింగ్ భరతన్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ. యా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడండి. దాని గురించి అవినీతి లేకుండా, వినండి రాయ్ గారు, నేనేమంటున్నా, నా ఇంకా అవినీతి లేకుండా పారదర్శకంగా భర్తీ చేస్తాం పంచాయతీ ఎన్నికల తర్వాత. దిస్ ఇస్ నాట్ రైట్ వే. నేనేమంటున్నా, సరైన ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం డైవర్ట్ అవుతుంది టాపిక్. గ్రూప్ 2 అంటే ఆయన ఆడుకోపోతాడు మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు. రైతు రుణమాఫీ దాకా పోతాం మళ్ళీ అది. ఇప్పుడు రైతు లేదండి. మీరు నిరుద్యోగుల మాట వాస్తవమా కాదా? ఇంకోటి ఏం జరిగిందో మీకు అవగాహన ఉంటే దాని గురించి చెప్పండి దయచేసి. రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు. సరే సరే, అది మానవతరాయ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎస్ దత్తాత్రేయ గారు చెప్పండి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. జియో నంబర్ 55 అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలా, జియో నంబర్ 21, 29 తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పెనుశాపంగా మారింది. గ్రూప్ 1 గురించి కాదండి చర్చ. 29 అయిపోయినాయి, జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు గ్రూప్ 2 సమస్య చెప్పండి, పరిష్కారం. నేను అదే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి. You are not going to be allow me to start talk. గ్రూప్ 1 గురించి ఎందుకంటే గ్రూప్ 2 గురించి చెప్పండి. ఇప్పుడు జరిగిన పరిష్కారం ఏందో. అవునండి, గ్రూప్ 1 ఉద్యోగాలలో మీరు మాట్లాడుతున్న అంశం ఏంది? వైట్నర్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే దేని గురించి మాట్లాడుతున్నారా? జడ్జిమెంట్ వచ్చిందండి, మీరు ఇంకా అప్డేట్ కానట్టున్నారు. ఏమొచ్చింది? భర్త గారు చెప్పండి కొంచెం వారికి. మానవతరాయ్ గారు మీరు చెప్పనివ్వండి, చెప్పిన తర్వాత ఆయన వేరే అంశాలు పోతారు. నేను అనేది ఇప్పుడు మానవత ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన ఒక 3-4 నిమిషాలు మాట్లాడితే ఓకే, ఆయన 30 సెకండ్స్ లోనే మీరు అడ్డుకుంటారు. చెప్పనివ్వండి. కాదండి, గ్రూప్ 1 అంటాడు, 2 లక్షల ఉద్యోగాలు చెప్పండి. ఆయన మీరు గ్రూప్ 2 అంటే వాళ్ళు గ్రూప్ 1 అంటారు. ఇద్దరి దగ్గర తప్పులు ఉన్నాయి కాబట్టి చెప్పమని గ్రూప్ 2 చెప్పిన తర్వాత గ్రూప్ 1 చెప్పండి. ఒక్క నిమిషం. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుపుకున్నట్టుగా భయం లేదండి, భయం లేదు. కాదు, వినండి, భయపడాలా? మీరు 2 లక్షల ఉద్యోగాలని ఆశ చెప్పినందుకే నిరుద్యోగులు ఇవాళ మీకు పట్టం కట్టినరు. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడొద్దా? రుణం తీసుకున్న సీసీ కెమెరాలు పెట్టి బయోమెట్రిక్ పాటించి 14 సంవత్సరాల నిరుద్యోగులను మోసం చేసామని ఒప్పుకోండి. మరి 2 లక్షల ఉద్యోగాల కోసం మోసం చేసాము, గ్రూప్ 1 ఉద్యోగాల కోసం లీక్ చేయలేదు, ప్రశ్నాపత్రాలు 17 లీకులు, నిరుద్యోగులు నాశనం చేయలేదు. చదువుకుంటే పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన మాట ఎందుకు జరిగింది తప్పండి? అప్పుడు మీరు ఎవరు పోరాటాలు చేయలేదు. దత్తాత్రేయ గారు మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా కోర్టు, నాంపల్లి కోర్టులో తిరుగుతున్నాం. అదే చెప్తా ఉన్నాను కదండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు, మీరు నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావించినప్పుడు, మానవతారాయ్ అంటే నిరుద్యోగుల నాయకుడు అని పేరు తెచ్చుకున్నప్పుడు మీరు మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ మేము నిరుద్యోగ సమస్య గురించి, మీరిచ్చిన హామీల గురించి మాట్లాడితే మీరు ఎందుకు నన్ను మాట్లాడలేకపోతున్నారు? మేనిఫెస్టో అండి, ఇక్కడ గ్రూప్ 2 సంబంధం లేదండి. అది అవునండి, గ్రూప్ 2 సమస్య అయినా, గ్రూప్ 1 సమస్య అయినా, సమస్య అయినా, ఇవాళ ఏ సమస్య గురించి అయినా నిరుద్యోగుల వాయిస్ గా ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటే ఒక మాట కూడా మాట్లాడే కూడా అడ్డం పడతా ఉన్నారు మీరు. దిస్ ఇస్ నాట్ రైట్. రాయ్ గారు, గ్రూప్ 2 గురించి చెప్పండి సార్, మేనిఫెస్టో చెప్పండి డాక్టర్ గారు. గ్రూప్ 2 గురించి అయినా, గ్రూప్ 1 గురించి అయినా, గ్రూప్ 3 గురించి అయినా మీరు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇవాళ నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు అంటా ఉన్నాము. అంటే గ్రూప్ 2 మేము అధికారం లేనప్పుడు మేము తప్పు చేసినామా? అరే అది గ్రూప్ 2 అనేటువంటిది 2016 గ్రూప్ 1 లో ఏం తప్పు జరిగింది? 3 కోట్లు ఇచ్చి కొన్నది ఎవరు చెప్తారా? మీరు ఉద్యోగం బాధ్యత మీ పైన ఉంది, ఆ నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మాట్లాడితే తెలుసండి, 3 కోట్లు 4 కోట్లు అండి. 3 కోట్లు దాన్ని పెట్టి ఇది పెట్టి మాట్లాడారు. చదువు రాదు, ఎట్లా ఏ ఉద్యోగం రాదు ఆ పిల్లగాడికి? మీకేం ఉద్యోగం వచ్చిందని, మీకేం ఉద్యోగం వచ్చిందని, అన్ని పార్టీలు తిరిగి వచ్చింది. మీకేం ఉద్యోగం రాజకీయ నాయకులు ఎన్ని పార్టీలు మీకేం ఉద్యోగం వచ్చిందని? మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాదిస్తావు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కదా, అప్పుడు మీరు కూడా గ్రూప్ 1 గురించి ఎందుకు? ఆయన ఫ్రెండ్స్ క్వాలిఫై అయినవా? ఏది గ్రూప్ 1 ఫ్రెండ్స్ క్వాలిఫై అయినవా? ఏం క్వాలిఫై? నువ్వేం క్వాలిఫై? నువ్వేం క్వాలిఫై? ఇంత వయసు పెట్టుకుని నిరుద్యోగి వయసు దాటిపోయింది.
నేను పార్టీలో అధికార నువ్వు నిరుద్యోగివా? నువ్వు నిరుద్యోగివా? పార్టీలో ఉన్నా. నువ్వు నిరుద్యోగివా? నీకెందుకే? 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు పెట్టుకొని అప్పుడు మళ్ళీ నిరుద్యోగి నువ్వు మాట్లాడవు. కాంగ్రెస్ అటు నువ్వు ఇటు మాట్లాడవు. కాంగ్రెస్ వాడు ప్రచారం చేసి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఉద్యోగాలు ఇది జాబ్ కార్డు ఇది. ఎన్ని ఓట్లు వచ్చాయి? సిగ్గులేదు నీకు మాట్లాడాలి ఇంకా. కాదా? డిసెంబర్ లో పాల పై పెట్టు. అరే నీకు ఆసరా 2 పెన్షన్ లక్షల వస్తుంది, ఉద్యోగాల ఎట్లా గురించి చేస్తావు? మాట్లాడు. మా ఉద్యోగాలు నీకు ఆసరా పెన్షన్ వస్తుంది, నువ్వు గతంలో ఇంద్రబాబు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. నీకు ఉద్యోగం రాదు, నీకు ఆసరా రాజకీయ పెన్షన్ ఉద్యోగం లేక రాదు. నువ్వు పార్టీ మారి వచ్చినావు. నన్ను అంటున్నావు నువ్వు. అరే పార్టీలు మారితే నీకెందుకు కాదు తప్ప రాజ్యాంగం తప్పదు ఏమన్నా మానవతరాయ్ గారు ఇది కరెక్ట్ కాదు. వృత్తిగా పనిచేసే దాడి తప్పు, దాడి నీకు చేయడమే. చేసే తప్పు. నీకు ఉద్యోగం రాదు. బయోమెట్రిక్ నీకు ఇది వాడకుంటే రాదు. తప్పు. నీకేం వస్తుంది చెప్పు. నిరుద్యోగ జీవితాంతం నీకేం వస్తుంది చెప్పు. నిరుద్యోగ నీకేం వస్తుంది జీవితాంతం చెప్పు. కోల్ కోల్ 50 సంవత్సరాలు వయసు పెట్టుకొని నిరుద్యోగి కోల్ కోల్ నువ్వు కోల్ నిరుద్యోగివా మరి? గ్రూప్ టూలో చెప్పు. 50 సంవత్సరాల వయసు పెట్టుకొని నువ్వు నిరుద్యోగివా? నువ్వు నిరుద్యోగివా? 50 సంవత్సరాలు నిరుద్యోగాలు. ఏం రాదు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు కోల్ 50 సంవత్సరాలు పెట్టుకుని ముడ్డి కింద పెట్టుకొని ఇలా నిరుద్యోగం No, 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 no. ఒక్క నిమిషం, నాకు ఒక్క నిమిషం. ఎందుకు నాకు Please, నాకు please, నాకు please, ఉద్యోగం please. అవసరం లేదు నీకెందుకు? నీకు 45 పార్లమెంటరీ వర్డ్స్ DGPSC వల్ల మా జీవితాలు పార్లమెంటరీ వర్డ్స్ నీకేమొస్తుందో చెప్పంటన్నా వద్దు ఆ టీవీలో కూర్చుంటే ఏమొస్తుంది ఆ టీఆర్ఎస్ కేటీఆర్ దగ్గర పోయి ఎన్నికల నువ్వు ఆ బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకున్నావు. నువ్వు ఆ బీఆర్ఎస్ డబ్బులు తీసుకున్నావు. ప్రూఫ్ తో చూపెడతా. కారు కొనుక్కున్నది, ఇల్లు కొనుక్కున్నది. రాజకీయాలు గత చేస్తా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పార్టీ పక్షాన నీ సంగతి కూడా తెలుసు నాకు. నీ సంగతి కూడా తెలుసు నాకు. నీ సంగతి కూడా తెలుసు నాకు. గత ప్రభుత్వంలో కార్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని 40 ఏళ్ళు వచ్చి నువ్వు గతంలో నిరుద్యోగివా? నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. 40 ఏళ్ళు వచ్చి నువ్వు నిరుద్యోగివా? నువ్వు సిగ్గుండాలి వాడు. నువ్వు 50 సంవత్సరాలు నా ఏజ్ చూపెడతా. నా ఏజ్ చూపెడతారా? నువ్వు బయటికి రా. ఇది మానవతరాయ్ గారు ఇది కరెక్ట్ కాదండి. మీరు ఒక నిరుద్యోగిని పట్టుకొని ఎవడా నిరుద్యోగ వాడు నిరుద్యోగ ఎవడా? వాడు ముఖానికి నిరుద్యోగ వాడు వాడికి రెండు మాటలు బాగా బాగోదు. వాడికి రెండు బాగోదు. వాడికి రెండు బాగోదు. వాడికి రెండు బాగోదు. కళ్ళ బయట కొడతారు నిరుద్యోగులు. బయట కనబడితే మా కళ్ళ బయట కొడతారు. ఏమనుకుంటున్నావు? టెంపర్ లూజ్ కావద్దు. మాట్లాడుతున్నావు. టెంపర్ లూజ్ కావద్దు ప్లీజ్. నీకు ఎందుకంటే నీకు గ్రూప్ 3 ఉద్యోగంలో ఉన్నాడా? గ్రూప్ 2 లో ఉన్నాడా? ఏ నువ్వు ఉద్యోగం ఏ వచ్చింది? ఉద్యోగంలో చెప్పు. అరే గ్రూప్ 1 ఫిలిప్స్ నువ్వు ఏ ఉద్యోగంలో చెప్పు. నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేది ఎందుకంటే ప్రత్యక్షంగా దాడి చేయడం ఏదైనా అడిగితే ప్రత్యక్షంగా దాడి చేయడం. ఈయనకి 50 సంవత్సరాలు దాదాపుగా. అరే నాకు 50 ఉన్నాయి, నాకు 100 ఉంటాయి, నాకు అవసరం ఏందా? నేను పోటీ పరీక్ష రాసేవాడినా? మరి నువ్వు ఎందుకు నేను ఉద్యోగాల కోసం తిరిగేవాడినా? మాట్లాడడానికి నువ్వు ఎందుకు వచ్చావు మాట్లాడడానికి? నాయకుడుగా ఉన్నా నువ్వు నిరుద్యోగం నాకేంది? నాకు అర్థం కాదు. 50 సంవత్సరాలు నువ్వు నిరుద్యోగం నాకేంది? మీ పైన చట్టపరంగా నిరుద్యోగం చేశారు వాడితే చట్టపరంగా చర్య తీసుకునే హక్కు నాకుంది. ఎందుకు? అది నాది ఎందుకు? నిరుద్యోగం నువ్వు నిరుద్యోగినా? రిజిస్టర్ అది. నిరుద్యోగినా? ప్రతి ఒక్కరిని నిరుద్యోగం చేసి పెట్టాం. వాడు పోరాటం చేయనోడు, లేనోడు, ఉన్నోడు ప్రతి ఒక్కడు మాట్లాడటం దాని మీద అవగాహన లేనోడు కూడా. ఈయన అవగాహన ఏం చేసింది మరి ఇన్ని రోజులు? ఎవరు నేను ఎవరు? న్యాయం ఇప్పుడు నువ్వు చెప్పంటున్నా. గతంలో గ్రూప్ 1 లో ఎక్కడ గతంలో అభ్యర్థికి గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది? అక్రమంగా చెప్పంటున్నా. అధికారం మారగానే అక్రమంగా ఏ బీఆర్ఎస్ గ్రూప్ 1 కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఉద్యోగం వ్యక్తి వచ్చింది? నువ్వు మాట్లాడాలని నీకు లేదు. తీసుకున్నది ఎవరు? నీకు చెప్పంటున్నా. అర్హతే లేదు. ఇప్పుడే నీకు అర్హతే లేదు. తీసుకొని CBI బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని అధికారంలో రాగానే కాంగ్రెస్ పట్ల జంపైన వ్యక్తి. నీకు అర్హతే లేదు. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి నీవు. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి నీవు. నువ్వు మాట్లాడేది చదువుకునేవాడు ఎందుకు కూర్చుంటారు? చదువుకునేవాడు గొట్ట కూర్చుంటాడు. పొట్ట కోస్తే అక్షరముఖ రాదు. నీ గ్రూప్ 3 రాలే, గ్రూప్ 2 రాలే, ఏది రాలే. అసలు నీకు ఏం రాలేదు కదా. డిబేట్లో కూర్చున్నాడు. నాకైనా పెద్ద సీట్ వచ్చింది. నీకు అసలు ఏం రాలేదు కదా. నీకేం రాలేదుగా. వాడు చదువురానివాడు. చదువురానివాడు కూర్చోబెట్టాడు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం మీరు ఎవరైతే ఉద్యోగం నేను అనేది ఒకళ్ళొక్కళ్ళు తిట్టుకొని మీరు పరువు తీసుకుంటారు. వద్దు ఒక్క నిమిషం కూల్ కూల్. చిల్లరగాళ్ళని కూర్చోబెడితే అట్నే ఉంటుంది మరి. మీరు ఒక్క నిమిషం ఒకళ్ళొక్కళ్ళు మీరు ఒకళ్ళొక్కళ్ళు తిట్టుకుంటే ఏం వస్తారు? మీరు ఉన్నది చెప్పండి. అరే గ్రూప్ 2 అంటే సైడ్ ట్రాక్ చేస్తున్నారు. మానవతరాయ్ నేను ఎందుకంటే మీరు భరతన్న గారు యా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఓపిక సహనం ఉండాలా? అక్కడ ఉన్నటువంటి వినండి సార్, నోటిఫికేషన్ లో నిరుద్యోగులకు వయస్సు 46 సంవత్సరాల వరకు సైన్స్ చెప్పమంటే సోషల్ అని చెప్తారండి. అరే గ్రూప్ 2 గురించి రాయండి. నిన్ను విలువద్దరు ఆయన అంటాడు, ఆయన విలువద్దరు మీరు అంటారు. ఎవరిని నేనేమంటా అంటే ఒక లిస్ట్ తయారు చేయండి. పలానా వాళ్ళు మాకు పార్టీ పరంగా ఉంటాయండి డిబేట్లు.
మీరు మానవతరాన్ని విలువద్దని ఆయన అంటారు, ఈయన విలువద్దని ఆయన అంటారు. లిస్ట్ తయారు చేయండి, లిస్ట్ తయారు చేస్తే ఫాలో అవుతాం. మీరు అందరు మీరు చెప్తే నిరుద్యోగులు ఎవరు ఎవరిని పిలవాలి, ఎవరు డిప్యూటేషన్ ఇవ్వడానికి మీరెవరు? బాలాజీని పిలిచారు, సవ్యంగా క్వాలిఫైడ్ నష్టపోయినా మాట్లాడిండు. ఈయన రాయనే రాయలేదు. అసలు నిరుద్యోగం ఏందండి ఆడ? మీరు కూల్ మీరు టెంపర్ లూజ్ కాదు. ఏదైనా డిబేట్ లో చర్చ అసలు నీకు చదివే రాదా? నీకేం వచ్చిందని వయసు తప్ప ఇంకేం దొంగ డాక్టరేట్ అసలు సంబంధమే లేదు. ఒక్క నిమిషం కూల్. మీ ఇద్దరు ఒక్క నిమిషం. ఇందిరా మానవత ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు వద్దు దయచేసి. ఏంటంటే మీరు మాట్లాడిన వాటిలన్నీ విడ్రా చేసుకోండి. ఆయనైనా మీరైనా మాట్లాడిన విడ్రా వాడికి నిజమైన నిరుద్యోగం అనేవాడు చాలా జాగ్రత్తగా నిన్న బాలాజీ గాని ఇంకో అభ్యర్థుడు ఎంత చక్కగా మాట్లాడారు. వాళ్ళు సోదరి కూడా ఎంత మాట్లాడింది. చదువు రానుడే ఏం లేనుడే ఎగిరెగిరి పడతాడు. ఇప్పుడు ఆయన చదువు రానని మీరు అంటే మిమ్మల్ని ఆయన ఏదో అంటాడు. గ్రూప్ 2 రాసి నేను దగ్గరగా వచ్చి పోయినా ప్రభుత్వం చేసిన తప్పు వల్ల పోయినా అంటే అర్థం ఉంది. విశ్వసనీయత ఉంటుందా అంటున్నా ఈ డిబేట్ లో. అట్లాంటి వాళ్ళకి వచ్చిపోయిన వాళ్ళు, రాసి అన్యాయానికి గురైన వాళ్ళు, నిజంగా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు మాట్లాడితే, బాలాజీ లాంటి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటది. జనాలు చూసే వాళ్ళు కూడా జాలి కలుగుతుంది. దత్తాత్రేయ గారు చెప్పండి. దత్తాత్రేయ గారు చెప్పనండి. కాదండి, ఇప్పుడు నిరుద్యోగులకు ప్రభుత్వమే 46 సంవత్సరాల వయసు పరిమితిని ఇచ్చింది. ఒక అభ్యర్థి ఒక దాంట్లో ఉద్యోగం సాధించుకోవచ్చు, ఇంకో దాంట్లో సాధించుకోకపోవచ్చు, ఏ ఉద్యోగం రాకపోవచ్చు. అయినంత మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అండి? ప్రభుత్వ తప్పు నిర్ణయాలపై ప్రశ్నించకూడదా? మానవతరాయ్ గారు మాట ఎట్లా ఉందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం తప్పులే చేస్తా ఉంది కదండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాము, నిరుద్యోగ సమస్య పైన ప్రభుత్వం ఏ రోజు సీరియస్ గా లేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటి ప్రక్రియ పైన సీరియస్నెస్ ఉండుంటే ఇవాళ మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిండ్రు నా వల్ల కాదని. పోనీ ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే మేము గ్రూప్ 2 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం, వాటి గురించి మాట్లాడండి అంటా ఉన్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, సొంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు కేవలం 10,000 ఉద్యోగాలు కూడా లేవండి. మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. మరి దాంట్లో కోర్టు కేసుల విషయం గానీ, లేకపోతే మీరు చేయలేనటువంటి విషయాల మీద మేము ప్రశ్నించకూడదా? మీ ప్రభుత్వ సిన్సియారిటీ గానీ, కమిట్మెంట్ గానీ, డెడికేషన్ గానీ, మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పు అని చెప్తున్నప్పుడు ప్రజలందరుగా నిరుద్యోగులుగా మేము ప్రశ్నిస్తా ఉంటే, ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తా ఉంటే ప్రశ్నించడమే తప్పన్నట్టుగా ఆయన ఇందిరా పైన మాట్లాడుతూ ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళని మాట్లాడినట్లేవు. ప్రతిపక్షంగా మమ్మల్ని మాట్లాడితే జనానికి సానుభూతి కలుగుతుంది. ప్రభుత్వానికైనా ఎవరికైనా రాసి అన్యాయానికి గురైతే, ప్రతిభావంతుల అన్యాయానికి గురైతే ప్రజలకు విశ్వసనీయత ఉంటుంది. అడారు చదువు రానోడు అడుగు కూర్చొని మాట్లాడుతుంటే ఎవరికి నమ్మకం కలుగుద్దండి? బాలాజీకి ఒక నేపథ్యం ఉంది, ఆ పాపకు ఒక నేపథ్యం ఉంది, ఆ అబ్బాయి అభ్యర్థి చూస్తుంటే మాట్లాడిన అభ్యర్థికి ఒక నేపథ్యం ఉంది. సరే, ఓకే. సో